సంవత్సరం క్రితం సాయి చంద్ గారిని మనం కోల్పోయినాం. కానీ ఇప్పటికీ కూడా సాయి చంద్ గారు కోల్పోయినట్టు అనిపించట్లేదు. ఆయన పాటలు ఇంకా మన మదిలో తిరుగుతూనే ఉన్నాయి, తలుచుకుంటూనే ఉంటున్నాం. ఆయన స్ఫూర్తిని మనం తీసుకొని ముందుకు కొనసాగిస్తూనే ఉంటాం. ప్రొఫెసర్ జయశంకర్ గారు, కొండ లక్ష్మణ్ బాపూజీ గారు, ఇలాంటి వారు అందరూ కూడా చరిత్రలో నిలిచిపోయేటటువంటి వ్యక్తులు. మరి కేసీఆర్ గారు, సాయి చంద్ గారు లాంటి యువకులకి ఒక మంచిగా గిడ్డంగుల శాఖకి చైర్మన్ పదవి ఇచ్చిన తర్వాత అన్న కూడా తన నాయకత్వ లక్షణాలని చూపించుకున్నారు. నేడు మన నాయకత్వం, మన బహుజన వర్గానికి చెందినటువంటి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, అగ్రవర్ణాల్లో ఉండే పేదలు కూడా ఈ కులాలకి చెందిన వాళ్ళందరూ కూడా నేడు మన నాయకత్వం బలంగా కావాలి అని చెప్పేసి కృషి చేస్తున్నారు. మరి నేడు సాయి చంద్ గారు కూడా కలలు కన్నటువంటి రాజ్యం అది. మరి అట్లాంటి రాజ్యంలో ప్రతి ఒక్క కులానికి, ప్రతి ఒక్క వర్గానికి రిప్రజెంటేషన్ ఉండాలి, ఇంక్లూడింగ్ మహిళలు కూడా. నేడు రజనీ అక్క గారు ఇంత బలంగా ఉన్నారు అని అంటే అది సాయి చంద్ గారు ఇచ్చినటువంటి ధైర్యం అని అనుకోవచ్చు. నేడు రజనీ అక్కకి మనందరం సానుభూతి పలకాలి. కానీ నేడు రజనీ అక్క మనందరి గుండెల్ని ఓదార్చడానికి తను ఎంతో బలంగా ఉండు మరి తను మనకి నీడని ఇస్తుంది. మరి నేడు అంతటి బలాన్ని తన సతీమణికి ఇచ్చినటువంటి వ్యక్తి సాయి చంద్. మరి అట్లాంటి నాయకుల స్ఫూర్తిని మనం తీసుకొని అట్లాంటి నాయకులలో ఉండేటటువంటి నాయకత్వాన్ని మనం నేర్చుకొని ఆ నాయకత్వంతో మన సామాజిక వర్గాన్ని మనం ఖచ్చితంగా ముందుకు తీసుకొని వెళ్ళే ప్రయత్నం చేయాలి అని చెప్పి ప్రతి ఒక్కరిని కూడా ఈ వర్ధంతి సందర్భంగా కోరుకుంటున్నాను. బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేయడంలో 2 సార్లు కీలక పాత్ర పోషించిండు ఆటపాట మాటతో. ఈసారి పార్టీ కొంతవరకు ఓటమి చెందిన విషయంలో సాయి చంద్ గారి పాత్ర కనిపించిందని అనుకోవచ్చా? ఈవెన్ కేసీఆర్ గారు కూడా కొన్ని సందర్భంలో మాట్లాడిన సందర్భం ఉంది. సాయి చంద్ గారు లేని లోటు బాగా కనిపిస్తుంది. గెలుపు ఓటములు అనేటి జనరల్లీ మన చేతుల్లో ఉండవన్నా. రాజకీయాలు అనేటి అది ఈరోజు ఉంటే రేపు పోతే మళ్ళీ ఎల్లుండి పోతే. ఇప్పుడు టీడీపీ చూడండి, ఒకప్పుడు ఎన్టీ రామారావు గారు ఉన్నారు, తర్వాత ఆయననే తొక్కుకొని చంద్రబాబు నాయుడు గారు వచ్చారు, తర్వాత ఆయనని తొక్కిపడేసిళ్ళు 2 రాష్ట్రాలలో, తర్వాత మళ్ళీ ఇప్పుడు ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చొని ఆ బీజేపీకే ఒక వేటిని ఇచ్చేటటువంటి వ్యక్తిగా మారినటువంటి వ్యక్తి. మరి సేమ్ అట్లనే బీఆర్ఎస్ 2001లో ఎస్టాబ్లిష్ అయినప్పుడు టీఆర్ఎస్ పార్టీ ఒక్క ఎంపీ ఉన్నారా, ఎమ్మెల్యేలు ఉన్నారా, ఎవరున్నారు? అయినా కూడా అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇట్లాంటి ఉద్యమ నాయకుల వల్ల 2014లో తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసినటువంటి వ్యక్తుల్లో ఒక వ్యక్తి సాయి చంద్. మరి అంత పోరాటం చేసి మనకు తెలంగాణని ఇచ్చిన తర్వాత నేడు కోల్పోయిల్లు. బీఆర్ఎస్ ప్రభుత్వం లేదు, అయినప్పటికీ కూడా వాళ్ళ స్ఫూర్తి పోయిందా? పోలే. అది ఎన్నటికీ కూడా తుడిపివేయనటువంటి చరిత్ర వాళ్ళది. మరి ఆ సాయి చంద్ వారు ఖచ్చితంగా అట్లాంటి నాయకులు ఇచ్చిన స్ఫూర్తితోటి వాళ్ళ కళ్ళలు కన్నటువంటి రాజ్యం అంటే ఎక్కడ కూడా పేదరికం ఉండొద్దు, ప్రతి ఒక్కరికి కూడా విద్య, వైద్యం సకాలంలో అందాలి, మెరుగైనటువంటి వసతులు కల్పించాలి అని చెప్పేసి వాళ్ళందరూ కూడా కోరుకున్నారు. ప్రొఫెసర్ జయశంకర్ గారు దగ్గర నుంచి మొదలు పెడితే ప్రతి ఒక్కరు కూడా. మరి వారందరూ కలలు కన్నటువంటి తెలంగాణ, సాయి చంద్ కలలు కన్నటువంటి తెలంగాణ కావాలని అంటే ప్రతి ఒక్కరు కూడా, ప్రతి ఒక్క యువకులు కూడా మనం ఓట్లేసే మెషిన్ల లెక్క తయారు కావద్దు. ఆలోచించి ఎందుకు ఓటేస్తున్నాం, ఎవరికి ఓటేస్తున్నాము అని చెప్పేసి ఆలోచించి మరీ ఓటేయాలి. ఆ ప్రక్రియ కూడా మనం నేర్చుకోవాలి. ఆ ప్రక్రియని మనం మన ఊర్లలో నేర్పించాలి. మనం ఇప్పుడు నేడు రజనీ అక్క ఇంత ధైర్యంగా ఉన్నారు ఎందుకంటే అన్న నేర్పించిండు. అట్లా మనం మన కుటుంబానికి నేర్పించుదాం. అన్న దగ్గర నుంచి నేర్చుకునేవి ఇంకా ఎన్నో ఉన్నాయి. అవన్నీ మనం నేర్చుకొని అలవాటు చేసుకొని మన చుట్టుపక్కల ఉండే వ్యక్తులతోటి పంచుకుంటూ మన తెలంగాణని బలంగా చేసుకుందామని కోరుకుంటున్నాను. సాయి చంద్ గారి దగ్గర మీ అనుబంధం ఎట్లా ఉండేది? ఒకవైపు బహుజన రాజ్యం రావాలి అని చెప్పి అంబేద్కర్ వేదికలపైన కూడా ఎన్నో వేదికలపైన ఆయన మాట్లాడడం కూడా జరిగింది. ఎట్లా చూసారు? నేను యాక్చువల్గా దీంట్లో బాధపడతానన్న. నేను సాయి చంద్ గారిని కానివ్వండి, గద్దర్ అన్న కానివ్వండి, ఎన్నో సమయాలలో నాకు కలవడానికి అవకాశం వచ్చింది. కానీ రేపు 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 అని చెప్పేసి పోస్ట్పోన్ చేసుకుంటూ వెళ్ళిన. యాక్చువల్లీ ఇట్లాంటి నాయకులని ఖచ్చితంగా మనం కలవాలి. కలిసినప్పుడు ప్రతి ఒక్క వ్యక్తితోటి ఒక 2-3 గంటలు వాళ్ళ దగ్గర మనం స్పెండ్ చేస్తే వాళ్ళ దగ్గర నుంచి మనం ఒక పాజిటివ్ ఎనర్జీని తీసుకుంటాం. వాళ్ళ దగ్గర నుంచి ఒక ఫ్యూచర్ ఐడియాలజీని తీసుకొని వెళ్ళగలుగుతాం. కానీ అది నా దురదృష్టం అనుకోవాలో ఏమనుకోవాలో కానీ వీ లాస్ట్ బోత్ ఆఫ్ దెమ్. గద్దర్ అన్న గారిని, సాయి చంద్ గారిని కోల్పోవడం జరిగింది. నేడు నేను బాధపడుతున్నా. కానీ ఇప్పటి నుంచి నేను అనుకుంటున్నా ఇట్లాంటి గొప్ప నాయకులు వాళ్ళు ఏ పార్టీలో ఉన్నా కూడా, వాళ్ళు కాంగ్రెస్లో ఉన్నా, బీజేపీలో ఉన్నా, టీడీపీలో ఉన్నా, వైఎస్ఆర్సీపీలో ఉన్నా, ఏ పార్టీలో ఉన్నా కూడా పార్టీలకు అతీతంగా మనం కలవాలి.
మనం కలిసి వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకోవాలి. నేను మాత్రమే కాదు, నేను ఇక్కడ ఉన్న యువకులందరినీ కూడా అదే కోరుకుంటున్నాను. మరి మీ ఛానల్ నుంచి చూసేటటువంటి ప్రతి ఒక్కరిని కూడా నేను ఏం కోరుకుంటున్నా అంటే, పార్టీలకు అతీతంగా ఒక రాజకీయ నాయకుడి మంచిని మనం తీసుకుందాం, వాళ్ళ ఫ్యూచర్ ఐడియాలజీస్ని మనం తీసుకుందాం. ఆ ఐడియాలజీ తోటి మన తెలంగాణని మనం నిర్మించుకుంటే దాంట్లో ఒక ఇల్లు మనది. ఆ తెలంగాణ సస్యశ్యామలంగా ఉంటే మన ఇల్లు కూడా మంచిగా సుందరంగా ఉంటుంది, మనది కూడా బంగారంగా తయారవుతుంది. సాయిచంద్ గారు చనిపోయిన తర్వాత పార్టీ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళ కుటుంబానికి ఏ విధంగా అండగా ఉందో అనుకున్నచ్చు, ఏ విధంగా చూడవచ్చు? నేడు అన్న మీరు చూడొచ్చు, నేడు వర్ధంతి సందర్భంగా కేటీఆర్ అన్న పొద్దున వచ్చి వెళ్ళారు. మరి ఈ విధంగా ప్రతి ఒక్కరు కూడా మేము ఉన్నాము అని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు కూడా సాయిచంద్ అన్న ఏమంటారు, ఒక కార్యకర్తన, ఒక నాయకుడి లెక్కన చూడలేదు, ఒక కుటుంబం లెక్కనే చూసినటువంటి వ్యక్తులు. మరి కుటుంబంకి ఏమైనా కూడా మేము అండగా ఉంటాము అని చెప్పేసి నేడు రజనీ అక్క గారు మొన్న నేను నాగర్ కర్నూల్లో ప్రవీణ్ కుమార్ సార్ కోసం అక్కడ యాత్రకి కేసీఆర్ గారు బస్ యాత్రకి వచ్చినప్పుడు ఆ బస్సు యాత్రలో మరి రజనీ అక్క కేసీఆర్ గారు ఎంబటే ఉన్నారు. మరి ఆ విధంగా నా బిడ్డ అని చెప్పేసి కేసీఆర్ గారు సంభాషించారు రజనీ అక్క గారిని నేనున్నప్పుడు. మరి ఈ విధంగా ఒక కుటుంబం లెక్క కేసీఆర్ గారు కలుపుకుంటూ పోతున్నారు. మనం ఒక రాజకీయ నాయకుడు అని అంటే ఒక పక్షాన్ని ఆలోచిస్తాం, కానీ ఏ రాజకీయ నాయకుడిలోనైనా మంచి చేయడానికి ఆలోచన ఉన్నది. ఎందుకంటే అట్లాంటి ఆలోచన ఉంది కాబట్టి నేడు వాళ్ళు రాజకీయంలోకి వచ్చిళ్ళు. వాళ్ళ సొంత ఇంట్లో ఎన్ని కష్టాలు ఉన్నా కూడా ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నాను కదా, మా అమ్మ బయట పార్కింగ్ లాట్లో ఉన్నది, నేను మా అమ్మని వెయిట్ చేయించుకుంటే ఇక్కడ ఉంటున్నా. ప్రతి ఒక్కరు కూడా అట్లా రాజకీయంలో కొన్ని చిన్నవి పెద్దవి అని చూసుకోకుండా వాళ్ళ ఇంటిని కొంచెం దూరంగా పెట్టాల్సి వస్తుంది. ఎందుకంటే సమాజంలో దిగినప్పుడు సమాజంలో ప్రతి ఒక్కరితోటి ఉండాలి కాబట్టి, వాళ్ళ కష్ట సుఖాలలో భాగం పంచుకోవాలి కాబట్టి. మరి ఇట్లనే బీఆర్ఎస్ పార్టీ కూడా ప్రతి ఒక్క నాయకుడిని వాళ్ళ సొంత ఇంటి వ్యక్తుల లెక్క చూసుకుంటూ మరి ముందుకు వెళ్ళింది. మరి ఈరోజు పొద్దున కూడా పెద్ద అందరు నాయకులు అందరూ కూడా ఇక్కడికి వచ్చారు. మాజీ మంత్రులు, ప్రజెంట్ మంత్రులు జగదీష్ రెడ్డి గారు వీళ్ళందరూ కూడా రావడం జరిగింది. మరి రజనీ అక్కతోటి తనకి కూడా ఒక మంచి స్థానం అనేది కల్పించడం జరుగుతుంది. మళ్ళీ చూస్తామా అని అంటే మళ్ళీ చూస్తాం, బరాబర్ చూస్తాం. ఎందుకు చూస్తాము అని అంటే సాయిచంద్ అన్న గారిని స్ఫూర్తిని చేసుకొని ఎంతోమందికి ముందుకు వెళ్తారు. ఎంతోమంది ముందుకు వెళ్ళినప్పుడు ఫస్ట్ ఒక చిన్న పిల్లలు ఉన్నప్పుడు, ఒక 1 year 2 years పిల్లలు ఎవరిని చూసి నేర్చుకుంటారు? వాళ్ళ ఇంట్లో ఉండేటటువంటి పెద్దల్ని చూసుకొని వాటిని ఇమిటేట్ చేసుకుంటూ నేర్చుకుంటారు. సేమ్ అట్లనే నేడు సాయిచంద్ అన్న గారి పాటలు పాడుతున్నారా లేరా? నేడు సాయిచంద్ అన్న పాటలు మనం వినిపిస్తున్నామా లేదా? అంటే మనందరం కూడా ఇంకా ఆయనని ఇప్పటికీ కూడా మనం గుర్తుకు చేసుకుంటూనే ఉన్నాం. మరి అదే విధంగా ఆయన పాటలు మనం గుర్తుకు చేసుకుంటున్నాం అంటే ఆయనని చూసుకొని ఎంతోమంది నేర్చుకుంటారు, ఇమిటేట్ చేసి నేర్చుకుంటారు. లేకపోతే ఆయనలాగా జీవించి నేర్చుకుందామని చెప్పి ఆయనలాగా జీవించి నాయకుల లెక్క కూడా అయ్యి నేర్చుకుంటారు. మరి ఖచ్చితంగా సాయిచంద్ అన్న గారి దగ్గర లక్షణాలు నేర్చుకొని ఇంకా గొప్ప నాయకులు అయ్యి కూడా ఇప్పుడు ఉండేటటువంటి తెలంగాణ యువతరం తప్పకుండా కదులుతుంది. మీరు ఆ కుటుంబానికి మీరు ఏం తెలియజేసుకో అక్కడ రజనీ సాయిచంద్ గారికి కానీ వారి కుటుంబానికి? నేను రజనీ సాయిచంద్ అక్క గారికి నా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాను. కానీ అన్నలాంటి గొప్ప నాయకులను కోల్పోవడం ఎంతో బాధాకరం. అట్లాంటి బహుజన నాయకులు ఇంకా ఎంతోమందిని సృష్టించాలి. మరి రజనీ అక్క గారిని సాయిచంద్ అన్న గారు ఏ విధంగానైతే బలంగా తయారు చేశారో రజనీ అక్క కూడా నేడు అదే బాటలో మేము అక్కకి సంతాపం తెలియజేసే బదులు అక్కనే మా అందరికీ ఓదార్పు యాత్ర లెక్క ఓదార్పు చేస్తున్నారు. మరి నేడు అక్కకి మేము అందరం కూడా ఒకటే చెప్తున్నాం, మీరు ఏ మార్గంలో చూపిస్తే ఆ మార్గంలో నడవడానికి ఎంతోమంది యువకులు మీ ఎంట ఉన్నారు. మరి తప్పకుండా మీరు చూపించే మార్గంలో అందరూ నడుస్తామని కూడా తెలియజేస్తున్నాం.